ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర హై సెక్యూరిటీ జోన్ ఉంది. ప్రస్తుతం స్పాట్ లో మా ప్రతినిధి రవి ఉన్నారు. రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మరి కాసేపట్లో క్వాష్ పిటిషన్ కు సంబంధించి డైరెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారా? ఏం జరగబోతోంది? దేవి, ముఖ్యంగా నాంపల్లి కోర్టులో జరిగే వాదనల కంటే హైకోర్టు ఇప్పుడు ఏం చెప్తుంది అనే దానిపైన అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే హైకోర్టులో 2 పిటిషన్లు ఉన్నాయి. ఒకటి సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదు అని ఒకటి, మరొకటి కంప్లీట్ గా క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి ఈ రెండిట్లో ఏం చెప్తోందని నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి దాదాపు 40 నిమిషాలు అవుతోంది. ఇక్కడ వాదనలు జరిగినప్పటికీ ఇప్పటికే మేము హైకోర్టుకు అప్రోచ్ అయ్యాము, అప్పర్ కోర్టుకు అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ డిసిజన్ ఏమొస్తుంది అనే దానిపైన కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ పైన పెట్టినటువంటి సెక్షన్ల విషయంపైన నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. ముఖ్యంగా 105 సెక్షన్ పైన కూడా వాదనలు జరగనున్నాయి. ఎందుకంటే 105 కనుక అప్లికేబుల్ అయితే 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు 105 సెక్షన్ అప్లికేబులా కాదా అనే విషయంపైనే ప్రధానమైనటువంటి వాదనలు. ముఖ్యంగా ఇప్పటికే అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా చెప్తా ఉన్నారు, తను పరోక్షంగా కూడా వాళ్ళ మృతికి కారణం కాలేదు, తను సినిమా చూడడానికి మాత్రమే వచ్చారు, అది కూడా హై సెక్యూరిటీ జోన్ మధ్య తన ప్రత్యేక అంగరక్షకుల మధ్య అక్కడికి చేరుకున్నారు. కానీ జరిగిన ఘటనను తెలుసుకున్న తర్వాత తను మానవత్వంతో వ్యవహరించారు. ఆ తర్వాత ఆ కుటుంబానికి తను కండోలెన్సెస్ చెప్పడమే కాకుండా 25 లక్షల రూపాయలను కూడా ఆర్థికంగా సహాయం చేశారు అనే విషయాన్ని అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నారు. ఎందుకంటే 105 సెక్షన్లో ముఖ్యంగా అటు ప్రత్యక్షంగా ఒకరి చావుకు కారణమయ్యారు అనే దానిపైనే ఉంది. కాబట్టి తను ప్రత్యక్షంగా అసలు కారణం అవ్వలేదు, నేను అక్కడ సినిమాకి వెళ్ళినటువంటి టైంలో ఒక్కసారిగా తోపులాట జరగడం, అక్కడ జరిగినటువంటి గందరగోళంలో రేవతి అనే మహిళ అక్కడ పడిపోవడం, తనను తొక్కిసలాటకు లోనై శ్వాస అందక చనిపోయింది అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. సో ఇందులో ప్రధానమైనటువంటి సెక్షన్ పైన ఇప్పుడు వాదనలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు హైకోర్టులో కూడా అటు పూర్తిగా క్వాష్ పిటిషన్ వేశారు. కాబట్టి అక్కడ ఏం చెప్తోంది, ఒకవేళ నాటు అరెస్ట్ చెప్తోందా లేకపోతే మండే వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్తోందా అని కూడా ఎదురు చూడాలి. సో 4 o'clock హైకోర్టులో డిసిజన్ ఏమొస్తుంది అనే దానిపైనే ప్రధానమైనటువంటి ఉత్కంఠ. సో తను అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు చేరుకుని దాదాపు 40 నిమిషాలు అవుతుంది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్, అదేవిధంగా అల్లు అర్జున్ మామ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పుష్ప టీమ్ కు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. సో మరోవైపు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా చెప్తా ఉంది, మేము ముందుగానే అనుమతి కోరాము, అక్కడ ప్రీమియర్ షోకు సంబంధించి మా తరఫు నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు, మేము అనుమతులు కోరాం పోలీసులను, మేము చెప్పిన తర్వాతనే పోలీసులు అక్కడికి రావడం, సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగిందని సంధ్యా థియేటర్ చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆ లెటర్ కూడా ఒక సెన్సేషన్ గా మారిపోయింది. ఎందుకు ముందుగానే రాశారా లేదా అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయినట్లుగా తెలుస్తుంది. మరి నాంపల్లి కోర్టు ఇచ్చే తీర్పు కూడా అక్కడ హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ తర్వాతనే ఉంటుందని తెలుస్తోంది. సో ఇప్పుడు ఏం చెప్తోంది, అల్లు అర్జున్ కు ఖచ్చితంగా అక్కడ బెయిల్ లభిస్తుందా అనేది కూడా ఒక ఉత్కంఠ. ఎందుకంటే ముందుగా తనను ఒకవేళ రిమాండ్ కు విధించినా కూడా వెంటనే బెయిల్ పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ రిమాండ్ విధిస్తే రిమాండ్ రిజెక్షన్ కూడా కోరే అవకాశం ఉంటుంది. రిమాండ్ రిజెక్షన్ ను కూడా ఒకవేళ కోర్టు కొట్టివేస్తే వెంటనే బెయిల్ పిటిషన్ మూవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ అయితే మనం చూడొచ్చు. మరోవైపు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ ను తీసుకొని వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి కూడా అంతా శరవేగంగా పూర్తయ్యాయి. వెంటనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకోవడం, వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొని రావడం, అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం, మళ్ళీ పిఎస్ కు తీసుకొచ్చి విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరోసారి గాంధీకి తీసుకొని వెళ్లి వైద్య పరీక్షలు పూర్తి చేసి వెంటనే నాంపల్లి కోర్టుకు తీసుకొని వచ్చారు. కాబట్టి ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్నారో గాంధీ హాస్పిటల్ కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు కూడా చేరుకున్నారు. సో అక్కడి నుంచి నాంపల్లి కోర్టు కూడా పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పి మనం రెండు వైపులా నాంపల్లి కోర్టుకు ఉన్నటువంటి రహదారుల్లో కూడా చూడొచ్చు. భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు పోలీసులు కూడా, భారీ బందోబస్తును. ముఖ్యంగా నాంపల్లి కోర్టుకు వచ్చేటటువంటి రూట్స్ లో 2 వైపులా బారికేడ్స్ ను వేశారు. ప్రైవేట్ వెహికల్స్ ను ఇటువైపుగా అలో చేయకుండా డైవర్షన్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కోర్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే రీసెంట్ గా విడుదలైనటువంటి పుష్ప 2 సినిమా క్రేజ్ ఇంకా జనాల్లోనే ఉండిపోయింది. ఇప్పటికీ చాలా మంది ఒక తగ్గేదేలే అన్న పదాన్ని కూడా రెగ్యులర్ వర్డ్స్ లో భాగంగా మారిపోయినటువంటి పరిస్థితి. పుష్ప 2 రిలీజ్ అయ్యి కూడా కొన్ని రోజులే గడుస్తోంది, ఇప్పటికీ సినిమా ఆడుతున్నటువంటి పరిస్థితి. సో అలాంటి టైంలో ఒక పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నటువంటి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అనగానే వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. చాలా మంది అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారంట అనే విషయాన్ని కూడా తెలుసుకొని అసలు ఏం జరిగింది ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే సెక్షన్ 105 గ్రౌండ్స్ మీద గనక ఆర్గ్యుమెంట్స్ జరిగితే రిమాండ్ రిజెక్షన్ గురయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అసలు ఈ దశలో రిమాండ్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయా?
ముఖ్యంగా 105లో ఉన్నటువంటి ప్రకారం ఒక వ్యక్తి చావుకు ఇతను పరోక్షంగా కారణమయ్యాడు, ఇతనే కారణము అనేది కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు మాత్రం అక్కడికి చేరుకున్నటువంటి తోపులాటలో తను గాయపడినటువంటి విషయం తనకు తెలియదు. ఒకవేళ తెలిసిన తర్వాత ఎప్పుడైతే రేవతి అనే మహిళ చనిపోయిందో వెంటనే మానవతావాదిగా కూడా స్పందించాడు. అందులోనూ ఇతను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గ్రహీతగా ఉన్నాడు, సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి తనను ఖచ్చితంగా రిమాండ్ చేయకూడదు, తనను అరెస్ట్ చేయకూడదు, 105 సెక్షన్ను కూడా అప్లికేబుల్ చేయకూడదు అనేటటువంటి వాదనలు వినిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇన్ కేసు ఈ వాదనలతో కోర్టు ఏకీభవిస్తే మాత్రం సెక్షన్లలో మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తనకు నేషనల్ అవార్డు కూడా పుష్ప సినిమాకే లభించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే పుష్ప 2 రిలీజ్ కానీ, లేకపోతే అల్లు అర్జున్ గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, లేకపోతే ఆ రోజు జరిగినటువంటి గలాటాలో పూర్తిగా అల్లు అర్జున్తో ఏమాత్రం సంబంధం లేదు. అల్లు అర్జున్ రావడానికి దాదాపు 3-4 గంటల ముందు నుంచే పెద్ద ఎత్తున అక్కడ క్రౌడ్ చేరుకున్నారు. కాబట్టి అక్కడ కూడా పోలీసుల వైఫల్యం ఉంది, వాళ్ళు కూడా అక్కడ సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి అవసరం ఉండేదని ఒకటి. మరోవైపు సంధ్యా థియేటర్ వాళ్ళకు కూడా తెలుసు పలానా రోజు పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతోంది, అక్కడ ప్రీమియర్ షో అనగానే పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటారు. టికెట్ లభించినటువంటి వాళ్ళు, టికెట్ దొరకనటువంటి వాళ్ళు, లేదా అల్లు అర్జునో లేకపోతే ఇంకెవరైనా స్టార్స్ వస్తే వాళ్ళని చూద్దామని వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ప్రీమియర్ షో అనగానే అభిమానుల హంగామా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి హంగామాను చూసి ఎంజాయ్ చేయడానికి వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున క్రౌడ్ ఆల్రెడీ గ్యాదర్ అయింది. అలాంటి టైంలోనే అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నాడు అనే అంశాలను కూడా అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్పే అవకాశం ఉంది. సో ఈ వాదనలన్నిటితో కోర్టు ఏకీభవిస్తే మాత్రం 105 సెక్షన్స్లో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మార్పులు చేయకుండా 105 సెక్షన్తో కనుక ఏకీభవించి ఒకవేళ రిమాండ్కు తరలిస్తే వెంటనే రిమాండ్ రిజెక్షన్ కూడా కోరే అవకాశం ఉంటుంది. ఇది ఒక పెద్ద కఠినమైనటువంటి సవాల్. ఎందుకంటే ఆల్రెడీ ఆ సెక్షన్తో కనుక ఏకీభవించిన తర్వాత రిమాండ్ రిజెక్షన్ ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఇన్ కేసు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒక ప్రధానమైనటువంటి సెక్షన్ను కనుక ఏకీభవించిన తర్వాత బెయిల్ పిటిషన్ను కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా కనిపించలేదు. సో కాసేపట్లో హైకోర్టు కూడా డిసిజన్ రాబోతుంది. హైకోర్టు ఎలాంటి డిసిజన్ తీసుకుంటుంది అనే దానిపైన కూడా ఇటు నాంపల్లి కోర్టు కానీ లేకపోతే అటు అల్లు అర్జున్ తరఫున వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రవి, ఇటు సంధ్యా థియేటర్ వాదనలో భిన్న వాదనలు వినపడుతున్నాయి. ఒకటి, అల్లు అర్జున్ 4వ తారీఖు బెనిఫిట్ షోకి ఎగ్జాక్ట్ 9:30కి అక్కడికి ఆయన చేరుకున్నారు. అంటే అల్లు అర్జున్ పిఆర్ టీం కావచ్చు, లేదంటే థియేటర్కి సంబంధించినటువంటి టీం కావచ్చు, ముందుగా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎందుకు అలర్ట్ చేయలేదు? అట్ ద సేమ్ టైం మొదటి నుంచి కూడా భిన్నవాదాలు వినపడుతున్నాయి. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని సంధ్యా థియేటర్ చెప్పింది. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లెటర్ రిలీజ్ చేసింది. ముందుగానే పోలీసులకి మేము అప్పీల్ చేసుకున్నాము, ఇట్లా సెలబ్రిటీస్ వస్తున్నారు, మాకు హై సెక్యూరిటీ కల్పించాలని. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఎందుకు లెటర్ రిలీజ్ చేసింది? అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాతనే, అంటే ముందు నుంచి కూడా సంధ్యా థియేటర్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది ప్రధానమైనటువంటి వాదన. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడో ఆ గంట తర్వాత సంధ్యా థియేటర్ ఆల్రెడీ మేము రిక్వెస్ట్ పెట్టాం పోలీసులకు అనే లెటర్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. నిజంగానే సంధ్యా థియేటర్ వాళ్ళు లెటర్ రాశారా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఒకవేళ ఆ లెటర్ ఫేకా కాదా అనేది కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ లెటర్ ఫేక్ అయి ఉండొచ్చు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇన్ కేసు సంధ్యా థియేటర్ కనుక ఆ రోజు లెటర్ రాసి ఉన్నా, లేకపోతే సంధ్యా థియేటర్ కూడా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయించుకోవాల్సింది అనేది కూడా అల్లు అర్జున్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే అటు స్టార్ వచ్చినా రాకపోయినా దాదాపు వేలాది మంది క్రౌడ్ అక్కడికి చేరుకున్నారు. కాబట్టి అందులో టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. టికెట్ తీసుకున్న వాళ్ళను సినిమా టైంకు, ఆ షో టైం స్టార్ట్ అయ్యే టైంకు వాళ్ళు ఈజీగా లోపలికి వెళ్లే విధంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా లోపలికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం పైన ఉంది. కానీ అలాంటి ఏర్పాట్లు ఏవీ చేయలేదు. మరోవైపు టికెట్స్ కోసం వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే కేవలం స్టార్స్ను చూద్దామని వచ్చినటువంటి వాళ్ళను థియేటర్ లోపలికి పూర్తిగా అనుమతించకుండా వాళ్ళను బయట వరకు కట్టడి చేసే అవకాశం కూడా ఉంది. కానీ అలా చేయకుండా థియేటర్ యాజమాన్యం అందరినీ లోపలికి ఒకేసారి అనుమతించింది. అటు టికెట్ ఉన్నటువంటి వాళ్ళు, టికెట్ లేనటువంటి వాళ్ళు, అభిమానులు, అదేవిధంగా స్టార్ వస్తున్నాడని తెలిసి వచ్చినటువంటి వాళ్ళు, లేదా కేవలం హంగామాను ఎంజాయ్ చేద్దామని వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఒకే చోట ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా థియేటర్ వైఫల్యం అనేదే ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఇంకొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ మామ కూడా ఒక
వాదనను తెరపైకి తీసుకొచ్చాడు. ఏదైనా పబ్లిక్ మీటింగో లేకపోతే రాజకీయ నాయకుల మీటింగ్ జరిగినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఎవరైనా కార్యకర్త చనిపోతే అక్కడ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి నేతను అరెస్ట్ చేస్తారా? సో అక్కడ కూడా అదే జరిగింది. మొత్తంగా అక్కడ ఏర్పాట్లు చూసుకోవాల్సినటువంటి థియేటర్ యాజమాన్యం కానీ పెద్ద ఎత్తున క్రౌడ్ గ్యాదరింగ్ అయినటువంటి విషయాన్ని తెలుసుకొని పోలీసులు అక్కడ వాళ్ళందరినీ చెదరగొట్టకుండా ఉంచారు. కాబట్టి అల్లు అర్జున్ రావడంతోనే ఒకసారిగా తొక్కిసలాట జరిగింది, తోపులాట జరిగింది అనే వాదనలు కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యం అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు లెటర్ అనే మాట కూడా లేదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ పైన కేసు నమోదైందో, ఎప్పుడైతే ఆ రోజు తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయిందో, ఆ నెక్స్ట్ డే కూడా రేవతి కుమారుడు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తున్నాం, ఇందులో ఇద్దరిని అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ లెటర్ అనే అంశం రాలేదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినటువంటి ఒక గంట తర్వాత లెటర్ అనే విషయం బయటకు వస్తుంది. కాబట్టి దీనిపైన భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొంతమంది ఫేక్ లెటర్ అనేది కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. 2/12/2024లో పోలీసుల భద్రత కోరుతూ సంధ్యా థియేటర్ ఒక లేఖ పోలీసులకు పంపింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం అంటున్నారు. ఈ లెటర్ ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి గతంలో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్నప్పుడు ఈ లెటర్ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇదే విషయాన్ని అల్లు కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. ఇన్ కేసు అల్లు అర్జున్ వెళ్తున్నటువంటి విషయం కాకపోయినా ముందుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు రిక్వెస్ట్ పెట్టింది. కాబట్టి పోలీసులు ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళి ఉంటే అక్కడ వేలాది మంది క్రౌడ్ ఉన్నటువంటి విషయాన్ని కూడా గమనించిన తర్వాత ఎందుకు హై సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అభిమానులను ఎందుకు చెదరగొట్టలేదు, లేకపోతే థియేటర్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైనటువంటి బ్యారికేడింగ్ పెట్టుకోవాలి అని చెప్పి ఎందుకు చెప్పలేదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. మరోవైపు థియేటర్ యాజమాన్యం కూడా అక్కడ ప్రీమియర్ షోలు జరగడం సాధారణం కాదు, సాధారణంగానే జరుగుతూ ఉంటాయి, ఇదేం కొత్త కాదు. లేదా ఒక పెద్ద స్టార్ సినిమా కూడా ఫస్ట్ టైం సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో పెట్టడం కూడా ఫస్ట్ టైం కాదు. ఇలాంటి ఎన్నో షోలు కూడా అసలు ఫస్ట్ ఏదైనా పెద్ద సినిమా జరుగుతోంది అంటేనే సంధ్యా థియేటర్ను ముందుగా గుర్తొస్తుంది. ప్రతి ఒక్క స్టార్ కూడా అక్కడికి వెళ్ళి ఫ్యామిలీస్తో కానీ లేకపోతే అభిమానులతో కలిసి కూర్చొని ఆ సినిమాను చూడాలి, ఆ టాక్ ఏ విధంగా ఉంది, అభిమానుల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో అదే విధంగా ఆ రోజు సంధ్యా థియేటర్లో జరుగుతుంది. కాబట్టి అప్పుడు థియేటర్ వైఫల్యం కూడా ఉంది. మరోవైపు పుష్ప 2 ఒక పాన్ ఇండియా సినిమాగా ఉంది. ముందు నుంచి కూడా పుష్ప 2 పైన భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 జరిగినటువంటి బీహార్లో జరిగినటువంటి షోలో కూడా అక్కడి ప్రాంత వాసులు తోపులాట చేసుకోవడం, అక్కడ కూడా తొక్కిసలాట జరగడం కూడా చూసాం. మరోవైపు పుష్ప 2 జరుగుతున్నటువంటి ప్రీ రిలీజ్ కంటే ముందుగానే దేవర సినిమా ఫంక్షన్ కూడా జరిగింది. నోవాటెల్లో ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కూడా పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది. ఏకంగా ఆ ఈవెంట్నే క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. నోవాటెల్ లాంటి హై సెక్యూరిటీ ప్రదేశంలో, అందులోనూ పూర్తిగా ఒక ప్రైవేట్ ప్లేస్లో ఏర్పాటు చేసినటువంటి హోటల్ లోపలికి కూడా పెద్ద ఎత్తున అభిమానులంతా చొచ్చుకొని రావడం, గేట్లు బద్దలు కొట్టడం, అక్కడ ఉన్నటువంటి అద్దాలన్నింటినీ ధ్వంసం చేయడం కూడా నానా హంగామా జరిగింది ఆ రోజు. లక్కీగా ఎవరికి ఎలాంటి గాయాలతో మాత్రం జరిగారు, లక్కీగా ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. సో అలాంటి పరిస్థితులను చూసిన తర్వాతైనా పోలీసులు ఈ పలానా ప్రీమియర్ షో వద్ద పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి క్రౌడ్ ను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉండేది. సంధ్యా థియేటర్ రాసినటువంటి లెటర్నైనా పరిగణలోకి తీసుకొని వాళ్ళు అక్కడ హై సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సింది అనేది. ముఖ్యంగా సంధ్యా థియేటర్కు